మంచిది ప్రియులారా, దైవ గ్రంథములో నుండి మనందరికీ పరిచయమైన లేఖన భాగాలు పరమగీతము 3వ అధ్యాయం, మొదటి అధ్యాయం 3వ వచనాన్ని చదువుకుందాం. నీవు పూసుకొను పరిమళ తైలం సువాసన గలది, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. కన్యకులు నిన్ను ప్రేమించుదురు. ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా ప్రియ తండ్రి, గొప్ప దేవుడా, మీకు స్తోత్రములు. ఆరాధనంతటిలో క్రమముగా మర్యాదగా చక్కగా నడిపించారు. మా స్థలం మీద ఆశీనులయ్యారు. అందులో రాలేకపోయినా కొద్దిమందిని కలిసి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడకై మీరు ఇచ్చిన కృపకై వందనములు. రానివారు మరొకసారి సమయాన్ని ఉపయోగించుకొని మీ సన్నిధిలో కనబడి ఆరాధించడకై కృప చూపండి. మా ముందున ప్రకటనలన్నీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభువా, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. మరి సంఘములో బలహీనలను బట్టి దర్శించండి, స్వస్థపరచండి. అనేక ప్రదేశాలలో సార్వత్రికంగా దేవుని ప్రజలు అస్వస్థలో ఉంటుండగా కృప చూపమని ప్రార్థిస్తున్నాం. చదవబడిన లేఖన భాగాలు దీవించండి. మా సొంత ఆలోచనలు కాకుండా ఆత్మ ద్వారా మీరు మాతో మాట్లాడండి. నిలబడినవాడు నిష్ప్రయోజకుడు, పనికి మాలినవాడు, ఈ దాసుని మాటలు ఎవరికి నీ క్షేమము కలిగించవు. ప్రభా, మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయాన్ని మీ కనికరి హస్తాలకు అప్పగిస్తున్నాం. వచ్చిన మీ ప్రజలను మరి నాయన, మీ వాక్యం వింటున్నటువంటి లైవ్లో ఉన్న సహోదర సోదరులను మీరే దర్శించండి. కొన్ని స్థలాలలో కొంతమంది దేవుని పిల్లలు ఇంకా మందిరంలో కలుసుకోలేకపోతున్నారు. కృప చూపండి. అన్నిటిని బట్టి మీ పాదస్థానంలో సమర్పిస్తూ లేఖన భాగాలు దాసుని జ్ఞాపకం చేసుకోమని ప్రభువైన క్రీస్తు యేసు నామమున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దైవ గ్రంథములో నుండి పరమగీతము 1వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకున్నాము. ఈ చదువుకున్న లేఖన భాగాలలో నేటి వేళ విజ్ఞాపన కూడికలు ఆ 3 విషయాలు ఉండగా ఒక విషయాన్ని ఆలోచించారు. ఇక్కడ పరిమళ తైలము కనబడుతుంది, రెండవదిగా పేరు కనబడుతుంది, మూడవదిగా కన్యకులు కనబడుతూ ఉన్నట్టు దైవ గ్రంథంలో మనం చూస్తున్నాము. ఈ పరిమళ తైలం, ఈ సువాసన ప్రభువైన యేసుక్రీస్తు వారి పటమును చూడగలిగాము. పాత నిబంధన కాలంలో ప్రత్యేకించబడిన వారిని ఆ తైలము చేత అభిషేకించేవారని ఆలోచించారు. మరి పరిమళ తైలము ప్రభువును అంగీకరించిన మనలను ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పవిత్రులుగా చేశారని విన్నాం. అలాగే ఈ సువాసన, ఈ పరిమళ సువాసన పవిత్రమైన జీవితాన్ని సూచిస్తుంది. సూరమతి సొలొమోను గారిని ఆమె మాట్లాడుతూ ఒక సామాన్యమైన మానవుని గురించి మాట్లాడుతుంది, కానీ సొలొమోను కంటే శ్రేష్టమైన మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సంపూర్ణమైనటువంటి సువాసన గలవారు, పవిత్ర జీవితాన్ని కలిగిన వాడు, ఆయన పాపము లేనివాడని
నేటి వేళ ధ్యానిస్తూ వచ్చాను. ఇక్కడ గమనిస్తూ ఉండగా నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. రెండవదిగా ఆయన పేరు కనబడుతుంది. ఆ పరిమళ తైలం పరిశుద్ధమైనది. ఆయన నామము కూడా పరిశుద్ధత కలిగిన నామం అని అందులో మనకు అర్థమవుతుంది. ప్రపంచంలో చాలామంది ఉన్నారు. సొలొమోను మాత్రమే కాదు, ఈ యావత్తు ప్రపంచంలో ఎంతో జనాభా ఉన్నది. దానికి ముందుగా ఎంతోమంది లోకంలో ఉద్భవించి వారి చరిత్ర ముగించబడింది. కానీ యేసుక్రీస్తు యొక్క నామానికి మానవాళికి ఎంతో వ్యత్యాసం ఉన్నట్టు చూస్తున్నాం. పరమగీతం చాలా రమ్యమైన పుస్తకం. పరిశుద్ధాత్ముడు ఆయన నామాన్ని గురించి, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పరిశుద్ధమైనదనగా ఆయన పాపము లేని మహనీయుడు, ఆయన పాపము లేని నామము కలిగిన వాడు. లోకంలో చాలామందికి పేర్లు ఉన్నాయి, గొప్పవారిని రకరకాల పేర్లు చూస్తున్నారు. అయితే ఆయన నామానికి ఎవరు కూడా సాటి కాదు. ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము పవిత్రమైనది. అందుకే గ్రంథ రచయిత మోషే గారు చూడండి ఒకసారి ఆ లేవియా కాండం 2వ అధ్యాయం 2వ వచనం చదవండి త్వరగా. లేవియా కాండం 2వ అధ్యాయం 2వ వచనం. లేవియా కాండం 2వ అధ్యాయం 2వ వచనం. ఇంకా అర్థం కావడానికి యెషయా గ్రంథం 29:13 చూడండి. 29:13 యెషయా గ్రంథము 29వ అధ్యాయం. ఈ ప్రజలు నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో నన్ను గణపరుచుచున్నారు కానీ వారి హృదయం నాకు దూరము చేసుకుని ఉన్నారు. క్షమించండి, 23వ వచనం చదవండి. అతని సంతానపు వారు తమ మధ్య నేను చేయు కార్యమును చూచుచున్నప్పుడు నా నామము పరిశుద్ధపరచుదురు. ఆయన నామము పరిశుద్ధమైనది, అది మనకు కావాలి. ఆయన పేరు ఏమై ఉన్నది? ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. ప్రపంచంలో చాలామంది ఉన్నారు, ఆదాము మొదలుకొని ఆయన ద్వారా ఎంతోమంది ఉద్భవించారు. వారందరూ పరిశుద్ధత కలిగిన వారు కాదు. దైవ గ్రంథము చెబుతుంది వారందరూ పాపులని తెలియచేస్తూ ఉన్నారు. అయితే యాకోబు సంతతి వారు మాత్రమే కాదు, సకల జనులు నా యొద్దకు వచ్చినప్పుడు నన్ను పరిశుద్ధపరుస్తారు. ఏమని? నా నామము పరిశుద్ధమైనది. అందుకే ఇక్కడ నీవు పూసుకొను పరిమళ తైలం నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఆయన పరిశుద్ధత కలిగిన నామము కలిగిన వాడు. ఉదయకాలం దేవుని పిల్లలు గమనించాలి. ప్రపంచంలో ఎంతోమంది అరుదించారు. అయితే ఈ భూమిలో కానీ పరలోకములో కానీ కలిగి ఉన్న నామము పరిశుద్ధమైన నామము. దేవుడిని యెహోవా సెలవిస్తూ ఉన్నాడు, నా నామము పరిశుద్ధమైన నామం. ఆయన పేరులో పరిశుద్ధత ఉన్నది.
పరిశుద్ధత కలిగిన వాడే లోకము చెడిపోయి ఉండగా, లోకము దేవునికి దూరముగా ఉండగా, లోకము అపవిత్రత కలిగి ఉండగా పరిశుద్ధత కలిగిన వాడు 2020 ఏళ్ల కిందట కన్యక మరియ గర్భములో పరిశుద్ధుడుగా ఉద్భవించాడు. ఎందుకు వచ్చాడు? ఈ లోకములో ఉన్న మనుషులందరూ పాపులు, పరిమళ జీవితము లేనివారు, సువాసన లేనివారు, పవిత్రత లేనివారు, పాప స్వభావము కలిగిన వారు. అట్టి ప్రజలను పరిశుద్ధపరచడానికై ఏకత్వములో వారు ముగ్గురు కలిసి ఉన్న ఆ కుమారుడే ప్రభువైన క్రీస్తు భూలోకానికి యేసుక్రీస్తు నామమున, లేక ప్రభువైన యేసుక్రీస్తు నామమున ఒక ఇమ్మానుయేలుగా, ఒక పరిశుద్ధమైన జీవితము కలిగిన వాడై భూలోకానికి వచ్చాడు. అనేకులు ఆయన ఎందుకు వచ్చారు? యాకోబు సంతతి, ఇశ్రాయేలు ప్రజలు వస్తారు, అన్య జనులు వస్తారు. ఆయన నామము ద్వారానే పరిశుద్ధత ఉన్నది. ఆయన నామము ద్వారానే అపవిత్రమైన జీవితాలను పరిశుద్ధపరచగలడు. అందుకని పరిశుద్ధాత్ముడు, నీ పేరు పరిశుద్ధమైనది, నీ పేరులో సువాసన ఉన్నది, నీ పేరులో పవిత్రత ఉన్నది, నీ పేరులో పాపము లేదని పరమగీతములో రచయిత రాస్తున్నాడు. ఇవి సొలొమోనులో ఉన్న అనుభవాలు కాదు. అక్కడ సొలొమోను సులభంగా కనబడుతున్నా, సొలొమోను కానీ ప్రపంచంలో ఉన్న యావత్తు మానవుడు పాపము కలిగిన నామమే కానీ యేసుక్రీస్తు నామం పరిశుద్ధమైన నామం. ప్రవక్త గారు రాస్తూ ఉన్నట్టుగా ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. దేవదూతలు కూడా చెబుతున్నారంటే చూడండి, లూకాసు వార్త 1వ అధ్యాయం 35వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయం త్వరగా చదవండి, తెలిసిన మాటని. 35వ వచనం. పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, దేవుని కుమారుని నామము ఆయన పరిశుద్ధమైన నామం. ఈ భూలోకానికి రానున్నవాడు, నీ గర్భములో పుట్టబోతూ ఉన్నవాడు పరిశుద్ధత కలిగిన వాడు. ఆయన పాపము లేనివాడు. ప్రవక్త మాత్రమే కాదు సాక్ష్యం ఇస్తుంది, సొలొమోను గారు మాత్రమే కాదు రాస్తుంది, యెషయా ప్రవక్త రాస్తున్నాడు, లూకా గారు కూడా దేవదూతలు చెబుతున్నారు. భూలోకానికి రాబోతున్నవాడు ఈ యేసుక్రీస్తు నామం. ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. కన్యక మరియ గర్భములో పుట్టబోతూ ఉన్నవాడు. ఒక పురుషుని సహాయము లేకుండా ఈ లోక కళ్యాణము కోసమై ఉద్భవించబోతూ ఉన్నవాడు. ప్రవక్త చెప్పినట్టుగానే పాపము లేని పరిశుద్ధుడు కన్యక మరియ గర్భములో ఉద్భవించినట్టుగా లేఖనాల్లో చూస్తున్నాం. యేసుక్రీస్తు నామం, ఆయన పేరు పాపము లేని పావనుడు, పరిశుద్ధత కలిగిన వాడు, ఆయన మహనీయుడిని దైవ గ్రంథములో చూస్తున్నాం. ఆయనే ఉదయకాలం ఆయన మనకిచ్చిన పరిశుద్ధతను బట్టి జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన పరలోకములో భూలోకములో పరిశుద్ధత కలిగిన వాడు. ఎవరిని గురించి ఇక ఏ నామమును గురించి ఉచ్చరించడానికి వీలు లేదు. ఏ నామాన్ని గురించి పరిశుద్ధుడిని ప్రకటించడానికి ఆధారాలు లేవు. పరలోకములో పరిశుద్ధుడు, భూలోకములో కన్యక మరియ గర్భంలో పుట్టినప్పుడు కూడా పురుషుని సహాయము లేకుండా, మానవాళి రక్తమును పంచుకోకుండా పరిశుద్ధుడిగా పుట్టిన మహనీయుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. అలాగైతే 3వ వచనములో నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం. చాలామంది ఈ నామాన్ని పెట్టుకున్నారు పాస్టర్లు. ఈ నామం ఆయనకే సరిపోయిన. చూడండి 111వ కీర్తన 8వ చరణం, 111వ కీర్తన 8వ చరణం, త్వరగా చూడండి. నూట 11వ కీర్తన 8వ చరణం చదవండి. చదవండి.
ఆయన నామము పరిశుద్ధమైనది. రెవరెండ్ చాలా మంది పెట్టుకుంటుంటారు. రెవరెండ్ అది భీకరమైన నామం. రెవరెండ్ అనగా పూజనీయుడు, పూజింపదగిన వాడు. 10 మంది ఫాదర్లు, పాస్టర్లు రెవరెండ్, వెరీ రెవరెండ్, గ్రేట్లీ రెవరెండ్. అయితే ఇక్కడ బైబిల్ చెబుతుంది పూజకు తగినవాడు, ఆరాధించడానికి తగినవాడు, ఘనపరచడానికి తగినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. ఎందుకని? నీ పేరులో పరిమళ వాసన ఉన్నది, నీ పేరులో సువాసన ఉన్నది, నీ జీవితంలో పరిశుద్ధత ఉన్నది. అందుకే ఆ నామానికి నువ్వు తగిన వాడవు. ప్రభుతో ఎవరు కూడా సరిపోల్చుకోకూడదు. ఆయనతో ఇక ఎవరు సరి కాగలరు, ఆయన సాటిగా ఎవరు కాగలరు? అందరూ పాపులే. రమాపత్రిక 3:3 ఏ భేదము లేదు, అందరూ పాపులే. ఆయన ద్వారానే లోకములో ఉన్న మానవాళి పరిశుద్ధులుగా పిలువబడుతూ ఉన్నారు. ఆయన లేకుండా పరిశుద్ధత లేదు, ఆయన లేకుండా పాప క్షమాపణ లేదు, ఆయన లేకుండా నిత్యత్వము లేదు. ఆయన నామము పరిశుద్ధమైనది, పాపము లేని మహనీయుడు. ఆయనను ఆరాధించడానికి తగినవాడు. ఆయన మన కోసమై తన్ను తానుగా సమర్పించుకున్నవాడు. ఆయన బలియాగం మాత్రమే పాపం మానవుని పరిశుద్ధపరచగలదు. అందుకే నీ పేరులో పరిమళ తైలం ఉన్నది, నీ పేరులో సువాసన ఉన్నది, నీ పేరులో పరిశుద్ధత ఉన్నది. ఆయన పరలోకములో భూలోకములో పరిశుద్ధత కలిగిన వాడు. అందుకే కీర్తనాకారుడు ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. ఎవరు రెవరెండ్ కాదు. డానియేలు కూడా ఎవరు నిలుస్తుంది? డానియేలు ఒక సువార్థికుడు, ఒక ప్రీచర్ కావచ్చు, ఒక బైబిల్ టీచర్ కావచ్చు, ఒక గాడ్ సర్వెంట్ కావచ్చు, కానీ రెవరెండ్ కాదు. మన రెవరెండ్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన మన బోధకుడు, ఆయన మన ప్రభు, ఆయన మన యజమానుడు, ఆయన మన రక్షకుడు, ఆయన మన అభిషక్తుడు. ఇవన్నీ ఆయనకు తగినవి. ఎవరు ఆ పేరు పెట్టుకోవడానికి అర్హత లేదు, అంతే కదండి. అందుకే ఇక్కడ సొలొమోను గురించి సొలొమోను సంభాషణని అక్షరార్థంగా భావించవద్దు. సొలొమోను రాజ్యంలో కూడా రక్తము ఒలికించకూడదని సమాధానం పేరు తనయుడి కోసమై దావీదు పెట్టాడు. కానీ దావీదు ఆశించినట్టుగా సొలొమోను రాజ్యము లేదు. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాజ్యం రాబోతుంది. ప్రస్తుతం ఈ భూమి మీద ఆయన రాజ్యం ఉన్నది. ఆయన రాజ్యం విశ్వసించిన ఆయన సంఘమే. అందుచేత ఆయన నామము పరిశుద్ధమైనది. అందుకే పరలోకములో పరిశుద్ధ నామము కలిగిన వాడు. చూడండి, యెషయా గ్రంథం తెలిసిన మాటనే 6వ అధ్యాయం ఒకసారి చూడండి, 3వ వచనం త్వరగా చదవండి. ఆ సైన్యములకు అధిపతి యెహోవా దేవదూతులు ఆయనను మహిమపరుస్తున్నారు. అయ్యా, నీ నామం పరిశుద్ధమైనది, నీవు పాపము లేనివాడు. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ఆయన పరలోకములో పరిశుద్ధత కలిగిన వాడు. ఇవి విన్న విషయాలే కావచ్చు, అని ఈ భూమండలము కూడా పరిశుద్ధుడు. పరలోకములో పరిశుద్ధుడు. భూలోకానికి మానవుని రక్షించడానికి దిగి వచ్చిన కాలములో కన్యక మరియ గర్భములో ఉద్భవించినప్పుడు ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. ఎందుకనగా మానవుని రక్తము చేత మానవాళి పరిశుద్ధులుగా తీర్చబడలేరు. ఎబ్రీ గ్రంథకర్త చెబుతున్నాడు 9:22, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. ఏ రక్తం అండి? ఎడ్ల రక్తమా, మేక రక్తమా? కాదు, నిర్దోషుల రక్తము కావాలి. ఈ లోకంలో నిర్దోషులు లేరు, పరిశుద్ధులు లేరు, నీతిమంతులు లేరు, అందరూ పాపులు. రోమా 3:3 మనం ఎరుగుదు. ఆయన మహిమ కలిగిన నామము కలిగిన వాడు, ఆయన మహిమా స్వరూపి కలిగిన వాడు,
ఆయన ప్రేమ స్వరూపి కలిగిన వాడు, ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. మనం కూడా ఆరాధనలు అందుకే ఆయనను ఆరాధిస్తున్నాం. దేవదూతలు మాత్రమే కాదు, ప్రవక్త మాత్రమే కాదు, వైద్య లూకా మాత్రమే కాదు, ఆయన గురించి సాక్ష్యం నాడు ఆయన సంఘము కూడా ఆయనను పరిశుద్ధుడిని మనం ఆరాధన చేస్తున్నాం. దైవగ్రంథమైన బైబిల్లో చూస్తే ప్రభు అయిన యేసుక్రీస్తు ఎరగని కాలంలో, రక్షణ లేని కాలంలో, పాపములో ఉన్నప్పుడు, సంఘములో చేర్చబడినప్పుడు, దూరస్తులుగా ఉన్నప్పుడు మనం ఎవరు? మనం కూడా పవిత్రులు కావలసింది. చూడండి, లేవియా కాండం 11వ అధ్యాయం 44వ వచనం. మన నామం చూద్దాం. మన పేరులో, మన జీవితంలో, మన బ్రతుకులో ఏముందో చూడండి. చదవండి బ్రదర్. స్వయాన ఆయన ప్రకటించుకుంటున్నాడు, నేను పరిశుద్ధుడను. ఇశ్రాయేలు ప్రజలారా, మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను నేనే. మనం ఎవరు? అపవిత్రము కాదా? మనము దోషులము కాదా? పాప మాలిన్యముతో నింపబడిన ప్రజలము మనము కాదా? మన ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పరిశుద్ధత కలిగిన వాడు. ఇంకా అర్థం కావాలంటే మొదటి కొరింథీ పత్రిక 6:11 చూడండి. మొదటి కొరింథీ పత్రిక 6:11. మొదటి కొరింథీ పత్రిక 6:11 త్వరగా చదవండి. మీలో కొందరు అట్టివారు ఇంటిని కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమును మన దేవుని ఆత్మయందును. అయితే అంతకుముందు కొరింథీయులు చెడిపోయిన వారు, దేవుని రాజ్యానికి దూరముగా ఉన్నవారు. కొరింథీయులు మాత్రమే కాదు, మనుషులందరూ కూడా. ఆదికాండం 6వ అధ్యాయం 11, 12 చూడగా అందరూ చెడిపోయారు. భూలోకమంతా సన్నిధిలో చెడిపోయి ఉన్నది. ఒక్కడు మంచివాడు లేడు, ఒక్కడు నీతిమంతుడు లేడు, ఒకడు పరిశుద్ధత జీవితాన్ని కలిగిన వాడు లేడు. మన పితడి ఆదామును బట్టి అందరూ పాపులే, ఏ భేదము లేదండి. అయితే దేవుని వాక్యములో చూడగా చెడిపోయిన కొరింథీయులు ప్రభు రక్తముతో కడగబడి నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడ్డారు. ఆయన నామం ఇప్పుడు మనకు పెట్టిన పేరు. యేసుక్రీస్తు నామములో మనం పరిశుద్ధులమని పిలువబడుతున్నాం. మనకున్న పేరేమిటి? ఇప్పుడు పూర్వం ప్రభు నిలవినప్పుడు మనం పాపులము, అది మన పేరు. అంతే కదా, పేర్లు పిలవడానికి ఉన్నాయి. మానవుని పేరు పాప మానవుడు, పాపములో ఉన్న మనుష్యుడు, రచయిన స్వభావం కలిగిన వాడు, దైవత్వము లేనివాడు, నిత్యత్వానికి దూరముగా ఉన్నవాడు, ఉగ్రతకు సరిపోయిన వాడు. అదే ప్రభు అయిన యేసుక్రీస్తును బట్టి, ఆయన బలియాగమును బట్టి, ఆయన మరణాన్ని బట్టి, ఆయన పునరుద్ధానమును బట్టి, ఆయన రాకను బట్టి కడగబడ్డా. కొరింథీయులు మాత్రమే కాదు, ఈరోజు నీవు నేను మన పాపములు యేసుక్రీస్తు రక్తముతో కడగబడి పరిశుద్ధులమని పిలువబడుతున్నాం. బైబిల్ ఆధారం మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం. ఎవరైతే వారి పాపాలు ఒప్పుకొనుచున్నారో సమస్త దుర్నీతి నుండి వారు విడిపించి యేసు రక్తం వారి పవిత్రులుగా చేస్తుంది. ఆయన నామం పరిశుద్ధమైనది. పరిశుద్ధుడు సర్వ మానవాళి కోసమై కలవరిలో ప్రాణం పెట్టాడు. పరిశుద్ధుడు కలవరిలో జమీను పడ్డాడు. యేసుక్రీస్తు మరణము ద్వారా, ఆయన పునరుద్ధానము ద్వారా, ఆ రక్తముతో కడగబడి, ఎక్కడైతే నీ పేరు పోయబడిన పరిమళ తైలం. మన పేరు ఏంటి? మన బ్యాక్గ్రౌండ్ ఏమిటి? మన వెనకటి బ్రతుకు ఏమిటి? అంతే కదండి. చీకటిలో ఉన్నవారము కాదా? అంధకారములో ఉన్నవారము కాదా? వెలుగు లేని జీవితము కాదా? దేవుడు లేని జీవితము కాదా?
ఆదాము పేరులో నుండి వచ్చిన మనుషులందరూ పాపులే. ఆదికాండం 3వ అధ్యాయం 5వ అధ్యాయం చదివితే ఆదాము మూలముగా వచ్చిన మనుషులందరూ మహిమ లేనివారు, పాపములో ఉన్నవారు, పరిశుద్ధత లేనివారు. వారెంత గొప్పవారైన కాదు. యేసుక్రీస్తు ప్రభు ఆది యందు పరిశుద్ధత కలిగిన వాడు, ఈ భూమికి పునాది వేపడక మునిపే ఉన్నవాడు, నిన్న మండి దేవుడు కాదు. అంతే కదండి. ఆయన నామం రెవరెండ్, పూజింపదగిన వాడు, పూజకరుడు, ఎవరికంటే ఎవరికి పూజ చేయకూడదు. పరిశుద్ధుని విడిచిపెట్టి లోకం, పాపము లేని దేవుని విడిచిపెట్టి లోకం సృష్టిని పూజిస్తుంది, మానవుని పూజిస్తుంది. కొరింథీయులారా, మీరు సృష్టిని పూజించిన వారు, దేవుని రాజ్యం మీరు దూరముగా ఉన్నవారు. ఇప్పుడు త్రాగుబోతులు పరిశుద్ధులయ్యారు, నరహంతకులు పరిశుద్ధులయ్యారు, నక్సలైట్లు పరిశుద్ధులయ్యారు. అంత పాపమే. దొంగలు ఏమైపోయారు? వ్యభిచారులు ఏమైపోయారు? యేసుక్రీస్తు నామములో పరిశుద్ధులనే పేరు వచ్చేసింది. ఆ రక్తముతో కడగబడి నీతిమంతులు. ఇప్పుడు మన పేరులో పరిమళ వాసన ఉందా? అంతే కదండి. మనం ఎవరు? ఆయనకు చెందినవారు, మనం ఆయన పిల్లలు. ఇప్పుడు మన పేరులో పరిశుద్ధత ఉందా? మనకిప్పుడు ఏమని పేరు పెట్టాడు? కడగబడిన వారు, మీరు పరిశుద్ధులు. పరిశుద్ధులుగా చేయడమే పరిశుద్ధుడు ఏమయ్యాడు? ఎబ్రీ పత్రిక 11:12 తెలిసిన మాటలే. ఇవి ఎప్పుడు చదువుకునేవే కానీ ఆ పాఠాన్ని ఆలోచించేయాలి. ఎబ్రీ 11:12. కావున యేసు కూడా తన స్వరత్వము చేత, ఆ మాట ఆగండి, ప్రజలను పరిశుద్ధపరచుట కంటే పరిశుద్ధులు లేరనే కదా. మానవుని పేరు పాప మానవుడు. నీ పేరేమో తెలుసా? ధనవంతుని కొంటున్న నీ జీవితం, విద్యావంతుని కొంటున్న నీ జీవితం, నీ పాప డాగును, నీ మచ్చను కడగగలిగిన వాడు, నీకోసమే పూటబడిన వాడు ప్రభు అయిన క్రీస్తు మాత్రమే. ప్రజలను పరిశుద్ధపరచుకుంటే పాత నిబంధన కాలంలో హెబ్రీ పత్రిక 11 చూస్తే మాటి మాటికి ప్రధాన యాజకుడు తన కొరకును ప్రజల కొరకును ప్రాయశ్చిత్తము చేయటకై తనది కాని రక్తము తీసుకుని వెళుతున్నాడు. అవునా గారు? ఇక్కడ యేసు ప్రభువారు స్వయాన తన రక్తమే. అయ్యా సహోదరుడా, సోదరి, ఎవరి బిడ్డ, యవనస్తుడా, నిన్ను ప్రేమించి నువ్వు పాపములో చనిపోయి నరకానికి వెళ్ళకూడదని ఆ ప్రేమ కలిగిన వాడు, ఆ పరిశుద్ధత కలిగిన వాడు, మహనీయుడు తన స్వరత్వము చేత నన్ను పరిశుద్ధులుగా చేయడమై ఏమయ్యాడు? చదవండి కదా. వింటున్నారా? నా కొరకు నీకు గవ్విని వెలపడ, ఊరి వెలపడ, పాళ్యము వెలుపడ అని ఏమైపోయాడు? మరణానికి అప్పగించబడ్డాడు. ఆయన శ్రమ పెట్టబడ్డాడు. యెషయా గ్రంథము 53 చదివితే చాలండి. ఆయన శ్రమ పెట్టబడ్డాడు, తృణీకరింపబడ్డాడు, అవమానపరచబడ్డాడు, ఉమ్మి వేపించుకున్నాడు, కొరడాలతో దెబ్బలు తిన్నాడు. నాన్న జీవితమును బట్టి మనమందరూ త్రోవ తప్పి, గొర్రెవలే త్రోవ తప్పి ఉండగా, పాపములో ఉండగా, సహోదరుడా, సోదరి, పరిశుద్ధ నామము కలిగిన వాడు లోకములో చూడనులని వాడుగా చేయబడ్డాడు, వ్యసనాక్రాంతుడుగా చేయబడ్డాడు, వస్త్రహీనుడుగా చేయబడ్డాడు. ఎవరి కోసం? నా కొరకు, నీ కొరకే కదా. మనం పరిశుద్ధులుగా చేయడానికి. అలాగితే యేసుక్రీస్తు నామం పరిశుద్ధమైనది. ఇప్పుడు ఆయన పిల్లలు కూడా ఏం పేరు పెట్టాడు? మనం పరిశుద్ధులము కావలసి. చూడండి, కొరింథీయులకు రాసిన 1 పత్రిక 1వ అధ్యాయం
మొదటి వచనాన్ని చదవండి కదా, మొదటి 2 వచనాలు త్వరగా. ఆ దేవుని చిత్తము వలన పిలువబడిన పౌలును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా, ఇక్కడ గమనించారా? కొరింథీలో ఉన్న వారందరూ కాదు, అనంతపురంలో ఉన్న వారందరూ కాదు, భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న వారందరూ కాదు, క్రీస్తు యేసునందు ప్రత్యేకింపబడి పిలువబడిన వారై ఆ రక్తముతో కడగబడిన వారు, వారిని ఏమంటున్నాడు? పరిశుద్ధులు అనగా, అయ్యా సోదరుడా సోదరి, నీ పాపాలు కడుక్కున్నావా? పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా తీర్చబడ్డావా? దేవుని రాజ్యం నీదే. అక్కడ అదే కదా చెప్పిందండి, మొదటి కొరింథీ 6:11 పైన వచనాలు. దేవుని రాజ్యానికి దూరముగా ఉన్నారు అని కొన్ని తరగతులు ఇచ్చాడు. వారి పట్టిక 3 తరగతులు. 11వ వచనానికి వచ్చేవారు, మీలో కొందరు అట్టివారు ఇంటిని కానీ మీ ఆత్మల కావున అధ్యక్షుడి వైపు మళ్ళీ ఉన్నారు. అధ్యక్షుడు మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయన మన శిరస్సు, మన నాయకుడు. ఆ రక్తముతో కడగబడిన మనమందరము ఇప్పుడు ఎవరు? మనము పాపులము కాదు, దుర్నీతి పరులము కాదు, అనీతిమంతులము కాదు. ఇప్పుడు మనకు ఏం పేరు వచ్చింది? యేసుక్రీస్తు యొక్క దయను బట్టి, ఆయన కనికరాన్ని బట్టి, ఆయన బలియాగమును బట్టి, ఆయన మరణ పునరుద్ధానమును బట్టి ఈవేళ మనకు కూడా పరిశుద్ధులని పేరు. 1, ఆయన నామం పరిశుద్ధమైనది. 2, ఆయనను విశ్వసించిన మనము కూడా ఇప్పుడు పరిశుద్ధులం. పరిశుద్ధులనగా ఇప్పుడు ఎవరు చెప్పాడు? పరిశుద్ధులనగా ఇక ఎవరట? పరిశుద్ధులనగా ఎవరిని గమనిస్తే సంఘమే, అంతే కదండి. పరిశుద్ధులు అనగా సంఘము. ఇప్పుడు పరిశుద్ధులు అంటే సంఘం. ఆ బిలీవర్స్ కానీ, పరిశుద్ధులు అంటే విశ్వాసులు కానీ సంఘము. కావలసిన బైబిల్ చెప్తుందండి. ఫిలిప్పీ పత్రిక చూడండి, 1వ అధ్యాయం 1వ వచనం గమనించండి. మనకున్న సమయంలోనే మనం ముగింపు చేద్దాం. ఆ క్రీస్తు యేసునందలి సకల పరిశుద్ధులకును, అక్కడ 4 తరగతులు కనబడుతున్నాయి. అక్కడ నిజముగా పరిశుద్ధులు ఉన్నారు, 1. అధ్యక్షులు ఉన్నారు, 2. పరిచారకులు ఉన్నారు, 3. సేవకులు ఉన్నారు కదా. వీరు 4 కలిసి సంఘము. ఈ అధ్యక్షులు, ఈ పరిచారకులు, ఈ సేవకులు పరిశుద్ధులో నుండి వారు మరలా పిలువబడ్డారు. మనమందరం పాపములో ఉండగా వెలుగు సంబంధులుగా, నీతిమంతులుగా, పరిశుద్ధులుగా తీర్చబడడానికై ప్రభు పిలిచాడు. ఆ రక్తముతో మన పాపములు కడిగాడు. పరిశుద్ధులని మనకు పేరు పెట్టాడు. ఒప్పుకున్న వారికి, విశ్వసించిన వారికి, రక్తముతో కడగబడిన వారికి. అయితే పరిశుద్ధులోనే మరలా కొద్దిమందిని సపరేషన్ చేశాడు, ప్రత్యేకించాడు. కొద్దిమందిని అధ్యక్షులుగా, సంఘములో బాధ్యత కలిగిన పెద్దలుగా, కొద్దిమంది డీకెన్స్ పరిచారకులుగా, కొద్దిమందిని దైవ సేవకులుగా ఆయన పని చేయడానికి ప్రత్యేకించాడు. అలాగైతే పరిశుద్ధులు అనగా సంఘము. ఇప్పుడు మనకు పరిశుద్ధులు అని ఆయన పేరు పెట్టాడు. అలాగే పరిశుద్ధత అనగా అర్థం ఏంటి? ఒకసారి హెబ్రీ పత్రిక చూడండి, 7వ అధ్యాయం 26వ వచనం. పరిశుద్ధుడనగా పాపము లేనివాడు మన ప్రభు, ఆయన రక్తముతో కడగబడిన వారు పరిశుద్ధులు. ఇప్పుడు పరిశుద్ధులంటే పాపము లేని జీవితం, పాపము నుండి ప్రత్యేకించబడ్డాము. యేసుక్రీస్తు ప్రభు లోకములో ఆయన ప్రత్యేకత కలిగిన వాడు, ఆయన పరిశుద్ధత కలిగిన వాడు, ఆయన మహనీయుడు. అయితే ఆయనను విశ్వసించిన వారు పరిశుద్ధులు. అదే పరిశుద్ధులు చెబుతున్నాడు. పాపముల చెరగా ప్రత్యేకమైన వాడు, ఆయన పాపము లేని మహనీయుడు.
మొదటి యోహాను 3:5 పాపములు తీసివేయటకే ప్రత్యక్షమాయను, ఆయన యందు పాపము లేదు. పాపము లేనివాడు పరిశుద్ధుడని. ఆయన పేరు పరిమళ సువాసనతో సమానం. అనగా ఆయన పేరులో పవిత్రత ఉన్నది, పరిశుద్ధత ఉన్నది. ఆయన యందు విశ్వసించిన వారు కూడా ఎప్పుడేమయ్యారు? పరిశుద్ధులని తీర్చబడ్డారు. అందుకే నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానం అంటున్నారా? ఆయన నామం ఎంత అమూల్యమైనదో, ఎంత రమ్యమైనదో లేఖన భాగాల్లో చూస్తున్నాం. ఆయన యూదులకు కానీ అన్య జనానికి కానీ పరిశుద్ధ పరచడానికై సామర్థ్యము కలిగిన వాడు. ఆయన లేకుండా పరిశుద్ధత లేదు. అందుకే యోహాను 8:46 చెప్పాడు, నా యందు పాపముందని ఎవరైనా మీరు స్థాపించగలరా? ఆయన సవాలు చేశాడు. ఈ ప్రపంచంలో ఎవరైనా కానీ నా యందు పాపముందని రుజువు చేయండి. ఈ మాట పలికిన వారు ప్రపంచ చరిత్రలో ఏకైక దేవుడు ఒక ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమేనండి, ఇంకెవరూ కాదు. అందుకే ఆయన యందు పాపము లేదు. పాపము లేని వాడు ఏమయ్యాడు? నన్ను నేను పరిశుద్ధులుగా చేయడానికై, పరిమళ వాసనగా చేయడానికై, పవిత్రులుగా చేయడానికై, సంఘముగా చేయడానికై అదిగో కలవరి సెలవులు తన స్వరక్తము ఆయన కార్చాడు. పాపమానుడు చేసిన అపరాధములు బట్టి, దోషములు బట్టి నిరపరాధి కలవరిలో కొట్టబడ్డాడు. ఆయన తలలో ముళ్ళ కిరీటం, ఆయన 2 చేతులలో కాళ్ళలో బలమైన మేకులు, ఆయన హృదయంలో బల్లెము పోటు, ఒక రక్త బిందువు కూడా మిగిలించకుండా నా ప్రభు నీ ప్రభు, నా పక్షముగా నీ పక్షముగా కలవరిలో కాల్చాడు. ఈనాటికి కూడా 2020 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంభవం నేను ప్రభు ఎదుకు వస్తే, అయ్యా నేను పాపను ఒప్పుకోగలిగితే యేసు రక్తము నీ పాపాన్ని కడుగుతుంది, నిన్ను పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా చేస్తుంది, దేవుని రాజ్యం నీకు సొంతమవుతుంది. అలా ఇష్టపడిన వారు హృదయంలో ప్రభుకు మనసు, ప్రభాని పరిశుద్ధుడు నా కోసమై కొట్టబడ్డావు, నువ్వు నా కోసం ఉమ్మి వేపించుకున్నావు, మళ్ళా కిరీటాన్ని ధరించుకున్నావు. కేవలం ఆయన యందు పాపము లేదు, ఆయన నోట కపటము లేదు. అయితే పరిశుద్ధుడు మన కోసమే ఘోరమైన శిలువ మరణాన్ని అనుభవించాడు. ఆయన చరిత్ర ఇందులో ముగించబడలేదు, మరణాన్ని ఓడించాడు, లేఖనాల ప్రకారం తిరిగి లేచాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు, మన కొరకే స్థలాలు సిద్ధపరుస్తున్నాడు. రెండవసారి తన మృదువైన సంఘమును, తన పవిత్రమైన సంఘమును ఆయన చెంతకు తీసుకువెళ్ళడానికి ప్రభు త్వరలో రాబోతున్నాడు. అదిగో పరలోకములో గొర్రెపిల్ల వారసు ఆయన సంఘముతో వరుణ క్రీస్తు ప్రభుతో ఆ సంభవం జరగబోతుంది. అందుకే ఆ దినము రాకముందే కొందరు ఊపిరి ఉండగానే ప్రభుకు మన హృదయాన్ని ఇవ్వాలి. దైవ గ్రంథంలో చాలా విషయాలు రాయబడ్డాయి. నేను 2-3 మాటలు చెప్పి సమయం అయిపోయింది కాబట్టి ముగిస్తాను. దేవుని వాక్యంలో ఒక మాట మీరు చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒకసారి 19వ వచనాన్ని చూడండి. మనం దైవగ్రంథ బైబిల్లో చూస్తే ఎఫెసీ 1:19, యాకోబు పత్రిక 2:3, అపొస్తలుల కార్యాల గ్రంథం 7:2 చూస్తే మహిమ, ఆయన నామము మహిమల భీకర నామము. ఈ మహిమల భీకర నామం 1000 ఏళ్ల పరిపాలనలో ఆయన చూపించబోతున్నాడు. ఆయన 1000 ఏళ్ల పరిపాలనలో ఒక తీర్పరిగా
ఆ వేళ పరిపాలనలో ఆయన భీకర నామము కలిగిన వాడే తన సంఘముతో ఈ భూమి మీద ఆయన ఒక పాలకుడుగా ఎలబోతున్నాడు. ఈయన నామమును బట్టి, ఈ మహిమల భీకర నామాన్ని బట్టి మనం ఆలోచిస్తే, చదువుకున్న భాగంలోని కీర్తన చదివాము. ఆయన నామము పరిశుద్ధమైనదనగా భయంకరమైనది. ఆ నామం భీకర గల నామము అంటే అది భవిష్యత్తులో వేళ్ల పాలనలో రాజ్యము చేయబోతున్నాడు. దానికి ఆధారం చూడండి. 24వ కీర్తన 7వ చరణం. 24వ కీర్తన 7వ చరణం. మీ తలలు పైకెత్తుకునుడి, మహిమల రాజు ప్రవేశించినట్లు. కాబట్టి ఈ లేఖనాలు గమనిస్తూ ఉండగా భవిష్యత్తులో ఆయన రాజ్యము చేయబోతున్నాడు, ఆయన పాలన చేయబోతున్నాడు. ఈ ప్రపంచాన్ని ఏలబోయే నామం ఎవరిని గమనిస్తే ప్రభువైన యేసుక్రీస్తు వారే ఒక రాజుగా రాబోతున్నాడు, ఒక పాలకుడిగా రాబోతున్నాడు. భూలోకములో ఆయన నిజముగా ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆయన ఔన్నత్యాన్ని, ఆయన సార్వభౌముడని ప్రపంచము గుర్తించలేకపోయింది. ఒకరోజు పరిశుద్ధుడు పరిశుద్ధుడు చెప్పిన ఆయన రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా రాబోతున్నాడు. ఆయన భూమి మీద తన రాజ్యం పాలన స్థాపిస్తాడు. అలాగే దేవునికి స్తోత్రం. ఆయన ఈ భూమండలానికి రాకముందే ఆయన యందు విశ్వసించాము. ఆయన కుమారులుగా కుమార్తెలుగా మనకు తన కృపను ఇచ్చాడు. మరి కలిగిన ఈ భాగ్యమును బట్టి ప్రభు వచ్చే వరకును మన పరిశుద్ధులను కాపాడుకొని, మన రక్షణ కాపాడుకొని, మన నీతిని కాపాడుకొని, పరిశుద్ధుల కొరకే మన జీవితంలో నమ్మకంగా సాగిపోవటం ఎంతైనా మంచిది. నామముల గురించి దాదాపు 7 తలంపుల దైవ గ్రంథాలు ఉన్నాయి. మనకు టైం లేదు, కానీ తర్వాత మీరు వ్యక్తిగతంగా స్టడీ చేసి పరిశీలించండి. యేసుక్రీస్తు నామములో స్వస్థత ఉన్నది. అపొస్తలుల కార్యం 4:12 ఏ నామమున రక్షణ లేదు, ఆకాశము క్రింద కానీ భూమి క్రింద కానీ ఏ నామమున రక్షణ లేదు. యేసుక్రీస్తు నామమునే రక్షణ అని దైవ గ్రంథములో చూస్తున్నాం. ఆయన నామములో పాపికి రక్షణ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు వస్తే పరిశుద్ధత, ఆయన విశ్వాసం ఉంచితే శాశ్వత రక్షణ నీవు పొందబోతున్నావు, నిత్య రక్షణ పొందబోతున్నావు. అపొస్తలుల కార్యం 3వ అధ్యాయం మొదటి 16 వచనాలు చూస్తే ఆ నామములో స్వస్థత ఉంది. 40 ఏళ్ల నుండి నడవలేని కుంటివాడు నజరేయుడైన యేసుక్రీస్తు నామమున స్వస్థత పొందాడు. ఇలా బైబిల్లో ఆయన నామాన్ని గురించి చాలా సంగతులు ఉన్నాయి. అయితే అందులో శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం కలిగిన వాడు భీకరుడుగా రాబోతున్నాడు మన రాజు. ఆ దినం కోసమై జాగ్రత్త కలిగి పవిత్రమైన జీవితాన్ని కాపాడుకొని సాగిపోవడం ఎంతైనా మంచిది. ఆ భవిష్యత్తు సంభవాన్ని 3వ వచనంలో సొలొమోను సొలొమోను వారు మాట్లాడుతూ సంభాషిస్తున్నారు. ఆయన రాజుగా రాబోతున్నాడని, ఇజ్రాయేలు ప్రజలు కూడా విమోచిస్తాడని, ఇజ్రాయేలు ప్రజలు కూడా ఆ వేల పాలనలో తన ప్రభుత్వం ఉండబోతున్నారని కొద్ది లోతుకు వెళ్ళి స్టడీ చేస్తే అక్కడ అర్థమైంది. ఆ నామం సర్వ ప్రపంచాన్ని ఏలబోయే నామముగా ఉండడం చూస్తున్నాం. అలాగే దేవునికి స్తోత్రం. ఒక రమ్యమైన రాజ్యము రాబోతుంది ఈ భూమి మీద. ఆయన పాలించే రాజ్యములు ఆకలి ఉండదు, దప్పిక ఉండదు, వస్త్రహీనత ఉండదు. ఆ రాజ్యంలో కొట్టాడులు లేవు, ఈర్ష్యలు లేవు, పగలు లేవు, ద్వేషములు లేవు, అసూయలు లేవండి. ఆ రాజ్యంలో పాపానికి తాను లేదు. ఇహాయికములు నీతిమైన దేవునితో మనం ఉండబోతున్నాం. అంతకంటే రమ్యమైన దేశం మనకు ప్రభు ఇవ్వబోతున్నాం. ఎందుకనగా 2 అధ్యాయం 10వ వచనం ఇశ్రాయేలు ప్రజలు చెబుతుంది, వారికి ఒక మంచి దేశాన్ని ప్రభు ఇచ్చాడు. మంచి దేశాన్ని బట్టి, వారికి ఇచ్చిన మంచి ఆహారాన్ని బట్టి, వారికి ఇచ్చిన మంచి సంపదను బట్టి
వారికి ఇచ్చిన మంచి ఇళ్లను బట్టి ఇజ్రాయేలు ప్రజలారా, మీరు మరచిపోకుండా నా నామాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు స్తుతించండి అన్నారు. అందులో చాలా విషయాలు ఉన్నాయి. అయితే కనాను కంటే శ్రేష్టమైన పరలోక రాజ్యం, మన పితృ అబ్రహాం ఎదురు చూస్తున్న రాజ్యం ప్రభు నాకు నీకు అనుగ్రహించాడు. అటు రమ్యమైన దేశానికి మనకింత గొప్ప భాగ్యను ప్రభు ఇచ్చి ఉండగా కృతజ్ఞులమై మన జీవిత యాత్ర అంతటిలో ఆ నామాన్ని స్తుతిస్తూ ఆ నామాన్ని మహిమపరుస్తూ సాగిపోవటకై ప్రభు తన ఆత్మ సహాయం అందించు. దేవుడు చిన్న తలములు మన కొరకై దీవించు. ప్రభు నెరగని వారు హృదయాన్నివ్వండి. యేసుక్రీస్తు నామములో మీ పాపాలను క్షమించి రక్షణ ఇస్తాడు, ఆత్మకు శాంతి ఇస్తాడు. లోకములో సంతోషము సమాధానం, లోకం వెడలిపోయినప్పుడు నిత్యము ప్రభుతో ఉంటారు. నమ్మిన మనం ప్రభువును కలుస్తున్న వరకు మన రక్షణ, మన పరిశుద్ధత, మన నీతిని, మన భక్తిని, మన విశ్వాసాన్ని కాపాడుకుని సాగిపోతాం. ప్రేరేపణ సహోదరులు ప్రార్థన చేయండి.